హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. మేమైతే వచ్చేసాము కుమ్రవెల్లి మల్లన్న గుడికి మొత్తం ఫ్యామిలీతో అండి. మీరు ఈ వ్లాగ్లో చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇది వచ్చేసి మన తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో వెలిసిన చాలా పాత టెంపుల్ అండి. ఇది పాత అంటే చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. ఇది వచ్చేసి కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి అని కూడా అంటుంటారు. ఇక్కడ శివుణ్ణి మల్లన్నగా పిలుస్తూ ఉంటారు. మీకు టెంపుల్ సరౌండింగ్ కూడా మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇది అన్నీ కూడా సట్టివారాలు కాబట్టి నార్మల్గానే ఉంది, అంత క్రౌడ్ అయితే లేదు. చలో ఇప్పుడైతే మా పాప బొట్టు పెట్టేసుకుంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మొత్తం అన్ని షాప్స్ చూసి మా పాప చాలా ఎంజాయ్ చేస్తుంది. అలాగే నేను మా అత్తయ్య అయితే పువ్వులు అయితే తీసేసుకున్నాము. సాధారణంగా శివాలయంలో శివుడు లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో మనకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఈ వ్లాగ్లో పబ్లిక్ అయితే అంతగా లేరు అండ్ నార్మల్గా ఉన్నారు. మా పాప అయితే మొక్కేస్తుంది, చూసుకోవచ్చు, చాలా బుజ్జిగా క్యూట్గా. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మల్లన్న స్వామి మహిమలు ఎలా మనకు చెప్తుంటారంటే ఒగ్గు కథ రూపంలో మనకు ఇక్కడ అనేది తెలియజేస్తుంటారు. చలో ఇంకా మనం లోపలికైతే వచ్చేసాము, ప్రదర్శనలు అయితే చేసుకుందాము. మల్లన్న జాతర సాధారణంగా సంక్రాంతి నుంచి ఉగాది వరకు సుమారు 2 నెలల పాటు జరుగుతుంది. చాలా అంటే చాలా భక్తులు ఫుల్ రద్దీలో అయితే ఉంటారు. మనమైతే నార్మల్ డేస్లో వచ్చేసాము. మనమైతే చాలా పీస్ఫుల్గా మొక్కొప్పు చెప్పుకుందాం అనుకున్నాము, అంతే చాలా పీస్ఫుల్గా అయితే జరిగిపోతుంది. చూసుకోవచ్చు, మా బావ అయితే మంచిగా మొక్కేసి పూలను అయితే సమర్పించుకున్నాడు. చలో ఇంకా మనం లోపలికైతే దర్శనానికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మొక్కుబడితో వచ్చిన భక్తులు చాలామంది పట్నాలు వేసి ఇంకా బోనాలు సమర్పించుకుంటారు. కుమ్రవెల్లి మల్లన్న అంటే శివుని రూపంలో భక్తుల కష్టాలను తీర్చే ఒగ్గు కథలతో ముడిపడిన తెలంగాణలోని ప్రముఖ దేవుడిగా మనమందరము భావిస్తున్నాము. లోపలికైతే వెళ్తున్నాము, చూసుకోవచ్చు. మా పాప అయితే చాలా హ్యాపీ. మెట్లు ఉన్నాయంటే చాలా సరదాగా అలా వ్యక్తూనే ఉంటుంది. లోపల అయితే క్రౌడ్ ఉందండి, బయట అయితే లేదు అంతగా. మనం అలా సాఫీగానే వెళ్ళిపోతాము, ఎందుకనంటే అంత క్రౌడ్ లేదు కాబట్టి. వెనకైతే నేను నడుచున్నాను, ముందు మా అత్తయ్య, మా బావ, మా పాప అయితే ఉంది. చూసుకోవచ్చు, మా వెనుక కూడా అలాగే ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసింది. మనకైతే అంతగా అయితే ఉండదు, అలా వెళ్ళిపోతూనే ఉంటాం కాబట్టి మాకైతే అంత టైం అయితే తెలియలేదు, నార్మల్గానే అనిపించింది. పాపతో సరదాగా అలా అయితే టైం అయితే గడిచిపోయింది. చూసుకోవచ్చు, మా చెల్లి అండ్ మా అమ్మ అలా వెనకకి. మా పాప అయితే ఇంకా మా బావ దగ్గర అలా 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 టైం పాస్ చేస్తూ అండ్ మొక్కుతూ అండ్ అలా వెళ్ళిపోతూనే ఉన్నాము. లోపలికైతే వచ్చేసాము. లోపల చూసుకోవచ్చు మీరంతా కూడా. మాకు చాలా అంటే చాలా మంచి దర్శనం అయితే జరిగింది, మొక్కు చెప్పుకున్నాము. సో మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరిగిందని అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా మేము వేములవాడకైతే స్టార్ట్ అవుతాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ నేను మోర్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండి. సో ఇక్కడ చూసుకొని మా పాప మా బావతో అలా సరదాగా. సో ప్లీజ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.